జిల్లాలో ఎక్కువ మంది సిఆర్టీలు పనిచేస్తున్నారు. తర్వాత ఎక్కువ స్కూల్స్ మన దగ్గరనే ఉన్నాయి, పిల్లలు కూడా మన దగ్గరనే ఎక్కువ ఉన్నారు. అదే ఐటీడీఏ ఉంటున్నారు. కాబట్టి నిన్న అక్కడ కూడా మనకే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చిర్రు. బాధలు 1200 మందికి ఉన్నాయి. వేరే జిల్లాలలో తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న ఏమన్నారంటే మేము కూడా చర్చలకు వస్తాం. మరి ఆడ 20 మందికే పర్మిషన్ ఉంది, స్టార్ట్ అయింది. ఇక 20 మందికే పర్మిషన్ ఉంది. మరి జిల్లా చొప్పున ఒకరు కావాలంటే 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు. మరి అక్కడ 33 మంది రావడానికి కూర్చోవడానికి అక్కడ స్థలం లేదు. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. కొంత గడబడైంది. అయిన తర్వాత లోపల పోయి 20-25 మంది కూర్చున్నాము. మహిళా సిఆర్టీల తరఫున 3-4 వచ్చారు. పాపం సిట్టక్క కూడా వాళ్ళని గుర్తు చేసి మరి మీరే వచ్చారా లేకపోతే మా మహిళా సిఆర్టీని కూడా పట్టుకొచ్చారా అంటే అన్న ఒక్క అక్క ఉందని చెప్పినాం. రెడ్డి సార్, డిడి దిలీప్ కుమార్ సార్, డిడి చందన మేడం గారు వచ్చి కూర్చున్నారు. అప్పుడే మన గౌరవ మంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దానసరి సీతక్క కూడా రావడం జరిగింది. రాగానే ఇక సర్వేశ్వరరెడ్డి సార్ స్టార్ట్ చేసిర్రు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ టీచర్కి ఎంప్లాయీస్కి న్యాయం జరిగింది, ఎక్సెప్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ టీచర్కి మాత్రం జరగలేదు అక్క అని చెప్పారు. ఇక అక్కడనే ఆగాలి. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మొత్తం కూడా సార్ వివరిస్తూనే ఉన్నారు. ఎంబటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ సార్ రావడం జరిగింది. శరత్ సార్ రావడంతో అందరం చేసినాం, సార్ని నమస్కారం చేసినాం. శరత్ సార్ తర్వాత మన సీతక్క మేడం ఇద్దరు కూడా 15 నిమిషాలు డిస్కషన్ చేసిరు మా ముందరనే. ఏ విషయంలో చేసిరంటే ఫస్ట్ రెగ్యులరైజ్ కావాలి వీళ్ళందరూ. 8 నుంచి 10,000 మంది కాంట్రాక్ట్ టీచర్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసిర్రు. వీళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పటికి కూడా అదే జియో ప్రకారం అది ఉన్నదా పోయిందా పక్కకు పెట్టండి, వాళ్ళు మాట్లాడింది మాత్రమే చెప్తున్నాం. 822 మంది ఇప్పటికి కూడా వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు రెగ్యులరేషన్. కానీ శరత్ సార్ సీతక్కతోటి మాట్లాడడం జరిగింది. ఇక మొత్తం మాట్లాడుకున్న తర్వాత ఎంటీఎస్ గురించి మాట్లాడారు. ఎంటీఎస్ కూడా ఓకే అని చెప్పారు. దాని తర్వాత 180 days మెటర్నిటీ లీవ్ గురించి మాట్లాడారు. అది మాట్లాడగానే ఇంకొకటి, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక సిఆర్టీ రీసెంట్లీ చనిపోతే కనీసము దాన సంస్కారాలకు కూడా డబ్బులు లేవక్క. మేమే సిఆర్టీలు ఎంతో కొంత జమ చేసి వాళ్ళ యొక్క దాన సంస్కారాలన్నీ కూడా మేము చేస్తున్నాము. కాబట్టి విధుల్లో ఉన్నటువంటి ఏ సిఆర్టీ చనిపోయినా కానీ ఖచ్చితంగా 40 నుంచి 50 వేలు, ₹1,00,000 గవర్నమెంట్ తరఫున మాకు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ హెల్త్ కార్డ్ ఇష్యూస్ వచ్చినాయి, అది కూడా మాట్లాడారు. దాని తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా వేతనం, అది కూడా మాట్లాడారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక మన వంతు వచ్చింది. ఇక రాష్ట్ర నాయకుల వంతు వచ్చింది. సోమేష్, మాలోత్ సోమేష్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ యూనియన్, ఆయన ఒక మాటలు స్టార్ట్ అయినాయి. అక్క, రాష్ట్ర నాయకత్వము ఎక్కడ కూడా సమ్మె నోటీస్ ఇవ్వలేదు, సమ్మె చేయలేదు. కామన్ సిఆర్టీస్ మాత్రమే సమ్మె చేస్తున్నారు. అక్క దండం పెడతా అక్క, మాకు తప్పైంది అక్క, మాకు ఎంటీఎస్ చేయండి, మాకు అది కావాలా ఇది కావాలా అనుకుంటా మొత్తం మాట్లాడిన తర్వాత ఇక మైక్ నేను అందుకున్నా. ఇక అక్క గుడ్ మార్నింగ్ అక్క, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పినాం. ఇక స్టార్ట్ అయింది.
అక్క ఈరోజు మేము చర్చలకు ఎందుకు వచ్చినామంటే మీరు ఆ రోజు గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చేసిరో ఆ జియోస్ అన్ని కూడా పట్టుకొని రమ్మని చెప్పిరక్క. అందుకే 2102 సిఆర్టీల తరఫున మేము ఇవాళ చర్చలకు వచ్చినామక్క అని చెప్పిన. మీరన్నారు సమ్మె నోటీస్ ఎవరికి ఇచ్చిరని. సమ్మె 16th నాడు స్టార్ట్ అయితే దానికంటే ముందే 15 days బిఫోర్ ద ఐటీడీఏ పిఓలకు మేము రిప్రజెంట్ చేసినాం, సమ్మె నోటీస్ ఇచ్చినాం. మేము సమ్మెకి ఎందుకు వెళ్తున్నామో అవి అన్నీ కూడా మేము లేటర్ ప్యాడ్ పైన రాసి మేము ఇవ్వడం జరిగింది అక్క. మళ్ళీ మీరు మొన్న లక్కంపూర్ వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ మీకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చామక్క అని చెప్పిన. మరి స్థానిక పిఓ గారు మరి గవర్నమెంట్ పంపిరో లేదో మాకు తెలియదు ఆ విషయం అక్క. ఒకటే డిపార్ట్మెంట్లో తెలంగాణ స్టేట్లోని ప్రతి డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేశారు. ఏం కాదు కొద్దిగా రెగ్యులరైజ్ చేశారు. అది కూడా మినిమం టైం స్కేల్ ఎవరికైతే వర్తింపజేశారో వాళ్ళకే రెగ్యులరైజ్ చేశారక్క. కానీ ఆ రోజు 2017లో మాకు అన్యాయం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 555లో ఆ రోజు మాకు 100% శాలరీ ఇచ్చి ఉంటే 421లో ఎంటీఎస్ ఉంది, 9th పిఆర్సీలో బేసిక్ పే ఉంది, ఎంటీఎస్ ఉంది. కానీ 10th పిఆర్సీలో మాత్రం మాకు టైం స్కేల్ ఇవ్వలే. ఓన్లీ 21,000 రూపాయలు మాత్రమే పెంచిరక్క అని చెప్పిన. మళ్ళీ 11th పిఆర్సీ 30% పెంచంగానే 28,970 పోయినాం అక్క. మరి ఆ రోజు ఎంటీఎస్ ఇచ్చి ఉంటే మేము పోయిన గవర్నమెంట్లో కానీ మన గవర్నమెంట్లో మేము రెగ్యులరైజ్ అయ్యేటోళ్ళం అక్క, ఈ సమస్య ఉండకపోవని చెప్పిన తీర. మరి దీనికి కారకులు ఎవరు? మరి పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళకేమో గవర్నమెంట్ వాళ్ళ సెక్రటరీ గారే డైరెక్ట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు మినిమం టైం స్కేల్ చేస్తారు, వాళ్ళ యొక్క సర్వీస్ అంతా కూడా రెగ్యులరైజ్ చేస్తున్నారు. మరి మన సెక్రటరీకి ఏమో ఈ ఆలోచన రాదు, మనకేమో మేమోలు వస్తాయి. అక్కడి నుంచి మనం ఒక ఫైల్ పెడితే మనకు మేమోలు వస్తాయి. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి గిరిజన సంక్షేమ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే మాకు అన్యాయం జరిగిందని అక్కగారికి చెప్పడం జరిగింది. ఇక అక్కగారు చూస్తున్నారు, ఇక అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. తమ్మి గతం ఏం జరిగిందో నాకు తెలియదు. నేను చెప్తున్నా, మా సెక్రటరీ గారు ఉన్నారు, మీ యొక్క డిమాండ్స్ రెగ్యులరైజ్ అండ్ మినిమం టైం స్కేల్. రెగ్యులరైజ్ అనేది అది కోర్టులో ఉంది కాబట్టి అడ్వకేట్ జనరల్కి రాసినాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రెగ్యులరైజ్ గురించి మాట్లాడతాం. కానీ ప్రధానమైనటువంటి ఏదైతే ఇప్పుడు మినిమం టైం స్కేల్ ఉందో ఖచ్చితంగా 15 నుంచి 20 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అనౌన్స్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది అక్క గారు. ఇక మనకు మళ్ళీ డౌట్, ఇంకా మరి కాగితాలు ఏమైనా ఉన్నాయంటే మార్నింగ్ మేమేం చేసినాం, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి పోయినాం. మన దిలీప్ కుమార్ సార్ని, సర్వేశ్వర రెడ్డి సార్ని, చందన మేడంని మొత్తం అందరినీ కలిసి అడిగినాం ఏమేమి ఉన్నాయంటే వాళ్ళు బరాబర్ చెప్పిర్రు ఈ విధంగా ఉందని. మనకి నమ్మకం లేదు కదా. సరే మొత్తం మీరు సెక్రటరీ పంపిరంటే మళ్ళీ సెక్రటరీ పోయినా. అక్కడ వెళ్ళంగానే ఒక 10 మంది పోయినాం, నేను ఒక్కనే పోలే. మళ్ళీ మన వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే మనం పుట్టినమే డౌట్లతోటి. మళ్ళీ సెక్షన్కి పోయి అడిగిన, అన్న మరి ఇట్లా మరి సిటీడబ్ల్యూ నుంచి మన ఫైల్ వచ్చింది కదా మినిమం ట్యాక్స్ అని అడిగిన. నా పక్కకు నాకంటే పెద్ద